హలో గ్యాస్, వెల్కమ్ బ్యాక్ టు మళ్ళీ ఒక కొత్త వీడియో. సో గ్యాస్, నిన్న వచ్చేసైతే నాకైతే ఇద్దరు ర్యాండమ్ ప్లేయర్స్ వచ్చేసైతే గ్యాస్ స్నైపర్ ఛాలెంజ్ అయితే ఇచ్చారనమాట. అంటే వాళ్ళైతే ఏం చెప్పారంటే గ్యాస్, నన్ను అయితే లాబీలో పిలవబాకండి, నాకు ఇష్టం వచ్చిన గల్లుతో ఆడతాం, నువ్వు ఓన్లీ స్నైపర్తోనే ఆడాలని చెప్పారు. సో చూద్దాం గ్యాస్, ఒక డైరెక్ట్ కష్టం పెట్టి మిమ్మల్ని అయితే చెప్తాను, ఓకేనా? వెయిట్. సో గ్యాస్, వాళ్ళైతే లాబీలోకి వచ్చారనమాట, గేమ్లోకి స్టార్ట్ చేశా. సో చూద్దాం గైస్, వాళ్ళలో నేను ఈరోజు తేలిపోవాలి గైస్. గైస్ కామన్గా ఎవరైనా పెడతారు గైస్ యూట్యూబ్లో వచ్చేసి, మరి వాళ్ళు వచ్చేసి నన్ను ఇట్టా మన బాట అంటున్నావు, మరి ఇట్లా అయినా అని వాళ్ళు మాట్లాడు. సో నేను కూడా అంటే సీరియస్గా తీసుకోకుండా సరే మీరు ఛాలెంజ్ ఆడదామని చెప్పాను. ఓకే సార్, గేమ్ అయితే వచ్చింది, స్టార్ట్ చేద్దాం ఇక. గైస్ నేను వచ్చేసి అయితే స్నైపర్స్ అండ్ డెజర్ట్ ఈగల్ అయితే పట్టుకుంటున్నా. వెయిట్ ఓకే, గ్లూవల్ తీసుకోలే. వెయిట్ అబ్బా సరే గైస్, నేను తీసుకోలే. పొట్ట అసలు పర్లేదులే గైస్, ఏదో ఉన్నాయిగా చాలా. కొట్టాలి గైస్, కొట్టాలనుకుంటున్నా. వెయిట్ చూద్దాం గైస్, కొడతామో కొట్టలేమో చూద్దాం. వెయిట్ అండ్ సీ. ఒకటి, అరే గైస్ వీళ్ళు దొంగ నా కొడుకులు గైస్, దొంగ ఆట ఆడతారు చాలా. వాల్స్ వేసుకోవడం వాళ్ళకి ఇదైతే బాగా అలవాటు. ఓన్లీ స్ప్రే గన్స్ అంటే గైస్, ఇప్పుడైతే వాళ్ళు ఏం చెప్పారంటే నాకు వచ్చేసి ఓన్లీ స్ప్రే గన్స్ ఆడతా, నీకు ఇష్టం వచ్చిన ఓన్లీ స్నైపర్తో ఆడాలి, మాకు ఇష్టం వచ్చిన గన్స్తో మేము ఆడతామని చెప్పారు. సరే ఓకే, నా ఛాలెంజ్ అయితే యాక్సెప్ట్ చేసా. చూద్దాం గైస్ ఎలా కొడతాం. గైస్ వాడు హెడ్ అయితే అవపడుతుంది, కొట్టడానికి అయితే ఛాన్స్ రావట్లేదు నాకు. చూద్దాం, కొడతాం. ఒక్క నిమిషం, అరే తగలట్లే గైస్, ఒక్క నిమిషం ట్రై చేస్తా. అరే వచ్చింది గైస్, గైస్ వాళ్ళే మీకు వాళ్ళ కాన్సెప్ట్ అయింది గైస్. వచ్చింది తలకాయ పగిలిపోయింది గైస్. ఒకటికి పడ్డది గైస్, ఒకటికి పడ్డది, ఇంకొకటి రివైవ్ ఇచ్చుకోవడం చాలా కష్టం గైస్. వచ్చేటది గైస్, విడికి పడుతుంది కూడా. సారీ ఓకే గైస్, ఇప్పుడు కనెక్ట్ అయ్యింది బరాబర్. ఇప్పుడు బరాబర్ అది గైస్. ఫస్ట్ రౌండ్ అయితే ఎలాగో అలాగ వచ్చేసి అయితే గైస్ ఫస్ట్ రౌండ్ అయితే గెలిచాము. సెకండ్ రౌండ్ వచ్చి అయితే స్టార్ట్ అయింది గైస్. సో గైస్ ఇంకెందుకు లేట్ చేస్తున్నారు? ఎవరైతే మన ఛానల్లో కొత్తగా వచ్చారో లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. కామెంట్ సెక్షన్లో వచ్చేసి అయితే ఓపెన్ కామెంట్స్ చేయండి గైస్. నాకు తెలిసినంత మాత్రం అయితే మ్యాక్సిమం ఈసారి వాళ్ళైతే షార్ట్ రేంజ్ లాంగ్ రేంజ్ తీసుకొని ఉంటారు. లైక్ వుడ్ పిక్కర్, ఎస్బిడి, డెజర్ట్ ఈగల్ ఆర్ షార్ట్ గన్ అయితే తీసుకొని ఉంటారు గైస్. మ్యాక్సిమం అదే అనిపిస్తుంది నాకైతే. నాకు డౌట్కి వస్తుంది, నాకు డౌట్ కన్ఫర్మ్ కొడుతుంది గైస్, అక్కడ కొడుతుంది నాకు డౌట్. అక్కడ చెప్పినా గైస్, చెప్పినట్టే కన్ఫామ్గా గైస్ వాళ్ళు వచ్చేసి అయితే తీశారు. అది చెప్పాగా కన్ఫామ్, అది మాత్రం నేను నాకు చెప్పినట్టే. చూడండి, చెప్పినట్టే వుడ్ పిక్కర్ తీసిరు. మన 6th సెంటర్ అలాంటిది గైస్. ఒక్క నిమిషం గైస్, కింతలో మిస్ గైస్. అరే ఒక్క నిమిషం, నీ అక్క గైస్ వాడు కనెక్టే కావట్లే గైస్. ఒక్క నిమిషం, నాకు అలా ఛాలెంజ్ ఇస్తారు రా మీరు. నేను కొంచెం ఓవర్ ఎక్కువైంది గైస్. వీళ్ళైతే ప్లాన్తో ఉన్నారు గైస్, నాకు తేడా కొడుతుంది. కన్ఫర్మ్ ప్లాన్తోనే ఉండుంటారు వీళ్ళు. జాగ్రత్తగా చూసి ఆడాలి వాళ్ళు చాలా వరకు. ఓకే గైస్, మన తగ్గొద్ది గైస్. ఓన్లీ గైస్ మనం మాట ఇచ్చాం, మనం అంటే యూట్యూబర్స్ కాబట్టి కన్ఫామ్గా మాట ఇచ్చిన మాట మీద నిలబడాలి. కాబట్టి నేను ఓన్లీ AWM తీసుకుంటున్నా, వాళ్ళు ఏదైనా తీసుకొచ్చుకున్నాం, మనకు అవసరం లేదు గైస్. MP40 అయితే ఈ పాటికైతే గైస్ 3 రౌండ్లు బరాబర్ అయిపోయింది గైస్ ఈ మ్యాచ్లో. ఈ గ్యాప్లో అయితే గైస్ కన్ఫామ్ అయితే గైస్. ఇప్పుడైతే కన్ఫామ్ పడిపోయింది గైస్. వేడి కాదు, వాడు కొంచెం మంచిగా ఆడుతాను, వాడు లాంగ్ రేంజ్లో ఉన్నాడు కొద్దిగా. వీడికి పడుతుంది ఇప్పుడు, బరాబర్ పడుతుంది. అది మాత్రం వాడికి వాళ్ళు ఎత్తే అవసరం గైస్. పక్క వాళ్ళు వయసు సైడ్కి వస్తే మాత్రం బరాబర్ పడుతుంది, లెఫ్ట్ అండ్ రైట్ అయితే బరాబర్ పడతాయి. అది పెద్ద లాగెత్తు జూయి. ఒక నిమిషం, వాళ్ళు వేసుకున్నా. ఒక నిమిషం, అరే వచ్చింది వాళ్ళ టీం. నువ్వేందయ్యా నువ్వు అక్కడ ఆగు.
ఉరుకులే ఉరుకు వాలే 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 ఉరుకులే. ఎందుకు గాయస్ ఎందుకు? రే నా చేయి పని చేయట్లేదు, నా చేయిని కొట్టండి రే. గైస్ థర్డ్ రౌండ్ అయితే స్టార్ట్ అయింది గైస్. నేనైతే చాలా కాన్ఫిడెన్స్తో ఉన్నా, నేనైతే గెలుస్తాను. చూద్దాం గైస్ ఎవరు గెలుస్తారు. గైస్ నేను చాలా అనుకున్నాను గైస్ గెలుస్తాను, చాలా అంటే చాలా ఎక్స్పెక్ట్ చేశాను. చూద్దాం గైస్ ఎవరు గెలుస్తారో. ఇంకున్నాయి రౌండ్స్ గైస్, ఇంకా చాలా రౌండ్స్ ఉన్నాయి గైస్. దీంతో అయితే భయపడలేం కదా, చాలా రౌండ్స్ ఉన్నాయి ఇంకా. చూసుకున్నాం వాళ్ళు లేకుంటే మేము. గైస్ కొద్దిగా మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి గైస్. గైస్ నేను పెట్టిన వీడియో, నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన వెంటనే 3 daysకి అయితే గైస్ 20 subscribers అయితే వచ్చారు గైస్. సో గైస్ అలానైతే వచ్చేదైతే సపోర్ట్ అయితే చేయండి గైస్. గైస్ ఒక్క నిమిషం గైస్, తర్వాత మాట్లాడతాను నేను. వీళ్ళు ఎక్కడే ఉండరు వాళ్ళు. పురారా ఒత్తే పడిపోతుంది సార్, ఒత్తే పడుతుంది బరాబర్, ఒత్తే పడుతుంది బరాబర్. అది మాత్రం ఒత్తే పడిపోతుంది, ఒత్తే హెడ్ పడుతుంది కన్ఫర్మ్. అది మాత్రం ఓకే ఓకే రైట్ ఓకే వెయిట్ గైస్. వీళ్ళైతే చాలా గైస్ వుడ్ పిక్కర్తో స్ప్రే ఆడడం గైస్, నాకేం అర్థం కావట్లేదు. వీడి వదిలేను, వాడి దగ్గర పోను గైస్. నాకైతే వీడు కాకుండా వెనకాల వాడి మీద చాలా అంటే చాలా కోపం ఉంది గైస్. వాడు ఎక్కువ మాట్లాడాను లాబీలో, చాలా అంటే చాలా వరకు. చూద్దాం గైస్ ఎవరికి వేస్తారు. ఆ వీడియో నా లెఫ్ట్ సైడ్ ఉండు వీడు, నా ముందోడు. వాడంటే చాలా ఎక్కువ మాట్లాడాడు గైస్. వాడు వచ్చేసి చూద్దాం గైస్ వెయిట్. అప్పుడు పడుతుంది గైస్, బర్రాపర్ పడుతుంది వాడికి. 3, 2, 1 గుడ్. అది గైస్ దెబ్బ అంటే గైస్. ఎప్పుడైనా కాన్ఫిడెన్స్ తాడితే ఎవరైనా బరాబర్ కొట్టలేస్తారు. ఒక్క నిమిషం వీడికి పడాలి గైస్. వీడియో కొద్దిగా ఎక్కువ ఫస్ట్ కిల్ చేసుకోవాలి గైస్, ఫుల్ కిల్ చేసుకోవాలి గైస్. నేను కూడా ఇప్పుడైతే బాటికల్కి అయితే యాక్ట్ చేస్తా. ఓకే బాటికల్కి ఎందుకు ఆడుతున్నాను గైస్? వాడు మనల్ని ఏం చేస్తాడు అనుకోవడానికి అయితే నేను ఆడుతున్నా. చూద్దాం గైస్ ఒక్క నిమిషం. గైస్ తగలట్లేదు గైస్. మ్యాక్సిమం చూడాలి గైస్, వాడా నేనా ముందుకు గైస్. ముందుకు వస్తారా మ్యాక్సిమం, ఎందుకంటే జోన్ వచ్చేస్తుంది అక్కడ. మనం ఏం చేయలేం. ముందుకు వస్తాం, ముందుకు రైట్ వచ్చాడు కన్ఫర్మ్ గైస్. మ్యాచ్ అయితే మంది గైస్ కన్ఫర్మ్. అది మాత్రం కాన్ఫిడెన్స్తో ఉన్నాను నేనైతే. అది గైస్ సెకండ్ రౌండ్ వచ్చేసి కూడా అయితే మనం అయితే గెలిచాం. 1v2 వచ్చేసి ఓకే. థర్డ్ రౌండ్ అయితే స్టార్ట్ అయింది గైస్. ఇంతసేపే గైస్, ఈ పాటికి 5 matches అయిపోయి ఉండాలి గైస్. అసలుకైతే స్నైపర్తో కాబట్టి ఇంత లేట్ అవుతుంది కానీ గైస్, లేకుంటే పండబెట్టేటోళ్ళు ఇప్పుడు. సో గైస్ రేపటి నుండి అయితే డైలీ అయితే 2 shots అండ్ 1 video అయితే అప్లోడ్ చేస్తాను. సో గైస్ మీరైతే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో కూడా అయితే గైస్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్. త్వరలో అయితే నేను వచ్చేసి అయితే లైవ్ అయితే పెట్టబోతున్నాను. దాంట్లో గివ్ అవేస్ ఉన్నాయి, గిల్ ట్రయల్స్ ఉన్నాయి, లేకపోతే నాతో ఆడి మంత్లీ పాస్ తీసుకుంటారో 1 week 3 కోటి మంత్లీ పాస్ తీసుకుంటారో అది మీ ఇష్టం. మీరు గిల్డ్లోకి వచ్చి మీరు నా టీంలోకి వచ్చాక అప్పుడు డిసైడ్ చేస్తాను గైస్ మీకు ఏం కావాలో. అంటే నేను డిసైడ్ చేయడం కాదు గైస్, మీకు కావాల్సిందే గైస్. నేనైతే గేమ్ అయిపోయినాకైతే మాట్లాడతా గైస్. ఇప్పుడైతే నేనైతే ఒక ఛాలెంజ్ అయితే ఇస్తాను గైస్ వాళ్ళకి. నా నుంచి నేనైతే ఇప్పుడు మాట ఇస్తున్నాను గైస్, బరాబర్ వాళ్ళిద్దరిని జూన్లోనే చదువుతా. ఓకేనా వెయిట్. అంటే ఇప్పుడైతే జూన్ వచ్చేదాకా ఆడుకున్నాం. ఫస్ట్ జూన్ వచ్చేదాకా ఆడుకున్నాం. వెయిట్ జాయ్ స్టిక్ యూజ్ చేస్తాను దా చూసుకున్నాను డెజర్ట్ కదా గైస్. వాళ్ళకి ఈ పార్టీ అయితే అయిపోవాలి గైస్ మ్యాచ్. స్నైపర్ వల్ల లేట్ అవుతుంది కానీ, లేకపోతే ఇంతసేపు అవుతాయి గైస్ ఎవరిదన్నా వాళ్ళకి. గైస్ మరి ఇంతసేపు అయితే చాలా కష్టం గైస్. చూడాలి గైస్ మనం గెలుస్తామో గెలవను. జోన్ వచ్చింది గైస్. ఫస్ట్ అడిగితే నా టార్గెట్ అనేది నేనైతే ఫస్ట్ నా టార్గెట్ అనేది జోన్లో చంపుతాం గైస్. వీడినైతే కొద్దిగా ముందు తీసుకోమే కాసేపు పాడుకొని వాడిని చంపుదాం. రా వాళ్ళు వేసుకోండి వాళ్ళే ఒక నిమిషం. అది హై
గైస్ కనెక్ట్ కావట్లేదు గైస్ బుల్లెట్. పాపం దడుచుకున్న వాళ్ళ పిల్లలు. అమ్మడి అమ్మ జూన్ ఉరుకులే. గైస్ జూన్ దగ్గరకు వచ్చింది. ఫస్ట్ వన్ చంపాలి గైస్. వన్ చంపాలి వాడు చచ్చు. గైస్ వాడికి ఆడుకున్నట్టు జోన్లో చచ్చిపోతుంది గైస్. గైస్ వాడు ఎలిమినేటెడ్ అయిపోయిండు. గైస్ ఇంకొకటి మీనైతే ఎలిమినేట్ చేద్దాం జోన్లో వచ్చేసి. చూద్దాం గైస్. రైచ్ వెళ్దాం. బాల్ అమ్మా. యా గైస్ మనం వచ్చేసి థర్డ్ రౌండ్ వచ్చేసి అయితే విన్ అయితే అయిపోయాం. అమ్మా గైస్ జస్ట్ మిస్ గైస్. నేనైతే వాడి దగ్గర జోన్లో తప్పించుకున్నా, వీడి దగ్గర వచ్చేసి జోన్లో అయితే తప్పించుకున్నా గైస్. అట్లాంటి టాలెంట్ టాక్సీది వచ్చేసి. ఓకే గైస్ సౌండ్స్ వినపడుతున్నాయి గైస్ మీకు? గైస్ నాకు మ్యాక్సిమం వచ్చేసి అయితే వీళ్ళైతే ఈ మ్యాచ్ వచ్చేసి అయితే స్ప్రే గన్స్ తీసుకుంటారు అనుకుంటున్నా. మ్యాక్సిమం నేనైతే అదే అనుకుంటున్నా గైస్. అంటే నా మైండ్ వచ్చేసి అదే తిరుగుతుంది, అదే అనుకుంటున్నా. చూద్దాం ఎవరు గెలుస్తారు. వాళ్ళ నేనా చూద్దాం గైస్. మా అమ్మ గైస్ 7 రౌండ్స్లో 3 రౌండ్స్ అయిపోయినాయి గైస్. ఇంకా 4 రౌండ్స్ ఉన్నాయి గైస్. ఇంకా ఇప్పుడు టోటల్ అయితే 5 రౌండ్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి. 6th రౌండ్ అయితే స్టార్ట్ అయింది. నెక్స్ట్ 7th రౌండ్ గైస్. వాళ్ళ నెక్స్ట్ మ్యాచ్ అయితే హల్క్ అయిపోవాలి. ఎస్ ఇప్పుడు ఈ రౌండ్ మనం గెలిచామనుకో నెక్స్ట్ రౌండ్తో అయితే అయిపోవాలా. సో గైస్ నాకైతే ఈ 7వ గేమ్ అంటే ఇష్టం గైస్. అంటే డ్రోప్లో తిరిగే 7వ గేమ్ చూస్తే నాకు కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుంది. దాంట్లో అయితే కొట్టలేస్తాను గైస్. మ్యాక్సిమం పైన ఉంటుంది గైస్. పైకి వెళ్దాం పని గైస్. సౌండ్ చేయకుండా వెళ్ళాలా గైస్. కిందకి వెళ్ళారు గైస్. అనవసరంగా వచ్చాను. దొంగనా కొడుకులు గైస్ వీళ్ళు. చూసిల్లా వీడికి పడుతుంది ఇప్పుడు కన్ఫర్మ్ పడుతుంది. ఒక్క నిమిషం. నీ అక్క ఒకటిగా ఛాలెంజ్ ఇస్తారా? నువ్వు అమ్మ ఫస్ట్ అయితే ఫుల్ కిల్ అయితే చేయాలి గైస్. మళ్ళీ రివైవ్ ఇచ్చుకుంటారు వీడియో. అమ్మ జోన్ వచ్చే ఉరుకులే గైస్. చూసారా గైస్ ఎంత చూసారా స్ప్రే ఎట్లా ఆడుతున్నాడు. వాళ్ళకి అట్ట స్ప్రే ఆడటం ఆడదా గైస్. నేనైతే ఓడిపోతున్నా అనిపిస్తుంది. వాడు అట్ట ఆడతాను. నా మాట ఏం మాట గైస్. అనుకున్నట్టు ఓడిపోయినా గైస్. ఇప్పుడు చెప్తున్నా గైస్. ఇప్పుడు నన్ను కొట్టినాడు మాత్రం కొట్టకపోతే గైస్ నా పేరు వచ్చేసి టాక్సిక్ బన్నే కాదు గైస్. మాత్రం గైస్. ఇప్పుడైతే వాడికి కన్ఫర్మ్ పడుతుంది గైస్. డెసిటీగా తీసుకోవడం మర్చిపోయా గైస్. పర్లేదులేండి 7వ గేమ్తో సెట్ చేసుకోవచ్చు. సో ఎట్లయితే అట్ అయింది గైస్. పండబెట్టుడే తర్వాత సంగతి. సో గైస్ ఒక్క నిమిషం గైస్. మ్యాక్సిమం వాళ్ళు పైన ఉంటారు గైస్. ఎందుకంటే వాళ్ళకైతే అది ఇప్పుడు వాడు పగిలిపోయింది అది గైస్. ఉరుకు గైస్. త్వరగా వెళ్ళాలి గైస్. వేయించుకుంటారు. అగోండి వేసాడు. వాల్ వేసాడు. అర్థమైతేనే ఉంది. వాల్ వేసాడు గైస్. ఓ పద. అరే ఇదొకటి గైస్. లాగ్ అయింది. ఇప్పుడు రానరా మీరు నేను గైస్. వీడు కొద్ది ఘోరాక్షన్ చేస్తాను గైస్. ఎక్కువ చేస్తాను చాలా వచ్చేసి. ఫస్ట్ వాడిని బండ పెట్టాలి గైస్. గైస్ వీడికి కొడతా అంటే వాడు మధ్యలో వచ్చి టీమ్ సపోర్ట్ అంటాను. మెంటల్ అవుతుంది గైస్.
గాయస్ ఏంటి గాయస్ ఇది ఏమైంది నా నచ్చేది అలా. సో గాయస్ ఒక్క రౌండ్ అయితే ఉడ్పికర్ అయితే తీస్తాను గాయస్. తీసి అలా వద్దా మాట తప్పాలా వద్దా తీస్తామా గైస్ ప్లీజ్. ఒక్క రౌండ్ వచ్చేసి అయితే ఉడ్పికర్ అయితే తీసుకుంటాను గైస్ ప్లీజ్. మీరు ఏమనుకోబాకండి. ఓకే గైస్ ఉడ్పికర్ అయితే తీసుకొని పండబెడతాను చూసాను గైస్. వద్దులేండి గైస్ ఉడ్పికర్ అయితే తీసేస్తున్నాను. మళ్ళీ మాట తప్పడం ఎందుకు, సింగిల్ స్నైపర్ చాలే నాకు గైస్. ఎప్పుడైనా యూట్యూబర్లో చేసైతే మాట అయితే తప్పడు గైస్. మీకోసం అయితే చేస్తే నేనైతే చేస్తున్నాను సింగిల్ స్నైపర్ ఛాలెంజ్ అంటే సారీ సింగిల్ స్నైపర్తో అయితే ఆడుతున్నాను. అమ్మడి అమ్మ ఇద్దరు అన్నారు. ఓ ఓ ఓ భయా గైస్ వీళ్ళు ఏంటిగా ఇట్లా ఆడుతున్నారు దొంగ నా కొడుకు దొంగ ఆట గైస్. ఒక మాట చెప్పాలంటే గైస్ ఉత్తప్పుడైతే నాకైతే ఎట్లా కనెక్ట్ అవుతుంది తెలుసా గైస్. ఏమో దీంట్లో అయితే కనెక్ట్ కావట్లే చావట్లే గైస్. నీ చికాలు అయితే మన జూన్ ఉరుకులే గైస్ హెల్త్ తగ్గింది. అరే అరే ఆగండ్రా కొద్దిగా. రే ఆగండి ఊరినా మీరు. రే ఊరినా మీరు ఫ్లాష్ మ్యాన్స్. అరే జోరొచ్చే అమ్మని అమ్మ. అరే గాయస్ వీళ్ళు మెంటల్ చెప్తాను గాయస్ నాకు మ్యాచ్ మొత్తం. గైస్ ఎవడన్నా అంత దారుణంగా ఆడుతాడా గాయల్కి. గాయస్ ఒక్క నిమిషం గాయస్. వీళ్ళ కొట్టడం చేత కాదు కానీ అవతలకి ఇంట్లో వెళ్ళిపోవడం బెస్ట్ గాయస్. ఇప్పుడు అవతలకి వెళ్ళి సో గైస్ డ్రాప్లో వచ్చేసి అయితే స్నైపర్ అయితే ఉంది. స్నైపర్ తీసుకుంటా. యా ఓకే ఇప్పుడు రండ్రా మీరా నేను ఫస్ట్ వీడికే గైస్ వీడికే అది పద ఫుల్ కిల్. అరే నీకు గన్ను కూడా అవసరం లాగురా గైస్. ఫుల్ కిల్ అరే అమ్మడి ఫుల్ కిల్. కన్నా పోను ఆగు ఎందుకు కంగారు పడుతున్నా ఆగు పోతాను నేను పోతలే ఆగు. అరే జూన్ అరే అమ్మ ఎర్రుంటే చచ్చిపోతుంది. హెయ్ గైస్ ఇదేంది గాయస్ స్నైపర్ ఛాలెంజ్ అని చెప్పి M590 తీస్తున్నారు, M590 తీస్తున్నారు, ఉడ్పికర్స్ తీస్తున్నారు గైస్. ఎవడన్నా స్నైపర్ గైస్ మ్యాక్సిమం పైకి వస్తాడు కదా సార్ వచ్చేసి మ్యాక్సిమం పైకి వస్తాడు నేను అనుకుంటున్నా. అగో వచ్చాడు ఉరికి గైస్ ఇప్పుడైతే అటు నుండి వచ్చి రావాల్సిన ప్లేస్ అయితే ఉండదు. మనైతే జోన్లోనే చంపుదాం. ఫైనల్ పాయింట్ యాడ్ ఈడే ఉంది మర్చిపోమ్మని అమ్మ. పైకి ఎక్కి మెడికి అద్దుకుంటే సెట్. ఓకే రైట్స్. సో గైస్ వాడు వచ్చేసి అయితే జోన్లో అయితే చచ్చిపోయాడు గైస్. 4-4 అయితే ఇప్పుడైతే ఉన్నాం గైస్. మనం చూద్దాం గైస్ ఇంకొక 3 రౌండ్స్ కొట్టలేస్తామో లేదో గైస్. నాకెందుకో గైస్ ఈ రౌండ్ వచ్చేసి అయితే ఎక్కడో తేడా కొడుతుంది. ఆ 6th సెన్స్ చెప్తుంది ఏడో తేడా కొడుతుంది. ఎక్కడో కొడుతుంది సీన కొట్టేదిలే చింతకాయలే గైస్. మీకు చూసారా గైస్ ఆడ చూసి అయితే స్నైపర్ అయితే అవ్వబడింది. జూన్లోకి వెళ్ళి తెచ్చుకున్నంత దమ్ముందా గైస్ ఇప్పుడు మనకి. పోయినా వాళ్ళకే పండుతుందండి గైస్. చూసారా గైస్ ఇప్పుడు ఒకటి చెప్తానండి. రూల్స్ బ్రేక్ చేశారంటే చెప్తాం. సరే గ్రానైట్ చేశారు వదిలేసా, వేశారు వదిలేసా, వచ్చేసి గ్లూవల్స్ బ్రేక్ చేశారు వదిలేసా, నెక్స్ట్ రివైవ్ తీసుకుంటున్నారు వదిలేసా, స్నైపర్ ఛాలెంజ్ అన్నారు స్ప్రే గన్స్ ఆడుతున్నారు వదిలేసా. గైస్ చెప్పండి గైస్ ఇంకేమనాలో వాళ్ళని మీరే చెప్పండి గైస్ ఏమన్నారు గైస్. ఇవ్వడన్నా దీన్ని స్నైపర్ ఛాలెంజ్ అంటే KV-18 ఇప్పుడు అయితే నవ్వి సత్తాడు గైస్ బరాబర్. ఇదేం స్నైపర్ ఛాలెంజర్ అని ఆయన అనుకోండి గైస్. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు చెప్పినందుకే నేను స్నైపర్ ఛాలెంజ్ అని ఒప్పుకున్నా. దానివల్ల మళ్ళీ అమ్మ గైస్ అందుకే గైస్ నాకు మెంటల్ వేసి కాదు. ఇలాంటి వాళ్ళు ఆడ దొరుకుతారో కూడా తెలియదు గైస్. మళ్ళీ దీంట్లో సూపర్ చాట్ చేసి దీంట్లో సూపర్ చాట్ చేసి నా గేమ్లోకి వచ్చి ఆడారు. ఏమనాలి గైస్ వాళ్ళని. మళ్ళీ దాంట్లో స్నైపరు మళ్ళీ ప్లస్ దాంట్లో సూపర్ చాటు ఇక ఏమనలేను గైస్. ఇక వాళ్ళు వచ్చేసి మన సబ్స్క్రైబర్ కాబట్టి ఏం చేయలేం మనం.
ఓకే గైస్, వీళ్ళు ఆడే ఆటకైతే గైస్ వీడొకడు ట్రోగన్ పట్టిండు, మ్యాక్ పట్టిండు. ఇప్పుడు ఏం చేయాలి నేను? వాడిని ఏమని చెప్పండి ఒక మాట, కొట్టాలా లేకపోతే వాడి మీద? గైస్ వీళ్ళకి ఫిస్ట్ చాలు గైస్. ఒక్క నిమిషం ఆగండి. అది ఇంకొక బుల్లెట్ ఫిస్టర్ అని దారా ఒక ఫిస్టర్ చాలు దారా నాకు ఒక రారా రారా గైస్ గైస్ గైస్. అమ్మడి అమ్మ గట్టి కొట్టే ఉరుకులే వాళ్ళు. అమ్మమ్మ గైస్ గట్టి కొట్టింది గైస్. మా గైస్ జర్రుంటే చచ్చిపోతుంది గైస్. ఆ పొట్ట వేసి పగలగొట్టినా కొట్టడం చాలు కాలే కదా అసలుకి. గైస్ స్ప్రే కాలేదు గైస్ మధ్యలో. వాడేమో మ్యాగ్ పట్టుకొస్తాడు, వీడేమో గైస్ వీడైతే నా పన్నెండు గైస్. వీళ్ళకి సాగే గైస్ ఇవ్వాలి. ఇప్పుడైతే బరాబర్ చెప్తానా, ఇప్పుడైతే యూఎంపీ తీసుకుంటా గైస్. గైస్ సారీ గైస్, నేనైతే మాట తప్పుతాను అందుకో గైస్. కానీ వచ్చేసి అయితే ఈ ఒక్క మ్యాచే గైస్, నేనైతే ఈ ఒక్క గైస్ యూఎంపీ తీసుకొని నెక్స్ట్ మ్యాచ్ M187 ఆ వచ్చే మ్యాచ్ వచ్చేసి అయితే గైస్ నేను వచ్చేసి ఓన్లీ ఓకే. ఇంక నేను వచ్చిన 4 గైస్ 3 రౌండ్స్లో ఉన్నాయి ఇంకా. ఇప్పుడు దీంట్లో వస్తే స్నైపర్, నెక్స్ట్ దీంట్లో వచ్చేసి యూఎంపీ. నెక్స్ట్ మ్యాచ్ M187 గైస్. నెక్స్ట్ మ్యాచ్ గెలుస్తామా గెలమ్మా గైస్? ఈ మ్యాచ్ అయితే గెలవడం గైస్ బరాబర్. అది మాత్రం ఒక్క నిమిషం గైస్. అప్పుడు రానియద్దు గైస్ వీళ్ళని, అప్పుడప్పుడు రానియద్దు. అప్పుడే రానిచ్చినాం. ఏమైందంటే వాళ్ళు నా మూమెంట్ గమనిస్తున్నారు గైస్. అది నాకు అర్థమైంది, ఇందాకలా అర్థమైంది. అది వాళ్ళు నా మూమెంట్ గమనించి కొడుతున్నారు. వీడి ప్యాక్ వేసుకున్నట్టుగా నా కొడకొని విని కొడతా. రా నీ అమ్మ రా, నువ్వు నేను రా నీ అక్క రా రా రా. ఒక నిమిషం అవుతున్నావు, అటు నుండి వస్తావు అటు బాబు. ఒక్క నుండి ఇక్కడ ప్లేస్ బాలే. ఇప్పుడు రా 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 రా. పడ్డదా ఒక నిమిషం, నేను వస్తాను దగ్గర కాగు. వాడు మీ టీం పెట్టాడు. రాని రా ఆడుకొస్తాను ఆగు, నేను పొట్టకోసి వస్తాను. అమౌంట్ వేద్దాం. అరే గ్యాస్ అమౌంట్ వేద్దాం అన్నప్పుడు అలా వస్తుంది గ్యాస్ మధ్యలో. వీడు ఎక్కువ చేస్తాను గ్యాస్ చాలా. అరే నిన్ను మాత్రం ఉట్పిక్కడితోనే కొడతారా రా. ఒక్క నిమిషం, ఇది ఇప్పుడు ఉట్పిక్కర నీకు ఉట్పిక్కర అడ్రా ఇక్కడ మంచిది లేదు, స్టక్ అయింది. అబ్బా రా 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 ఉట్పిక్కరదా నీకు. ఉట్పిక్కర డెజర్ట్ రా నీ అక్క. అమౌంట్ వేయాలి గైస్. నా కొడుకులకు అమౌంటే బెస్ట్. సరే అమౌంట్ మళ్ళీ గాయస్. ఇంకైతే 5-5 గాయస్ స్కోర్ వచ్చేసి. ఇంకొక 2 రౌండ్స్ కొడితే అయితే మనమైతే విన్ అవుతాం. వాళ్ళు కూడా ఇంకొక 2 రౌండ్స్ కొడితే వాళ్ళు కూడా వచ్చేసి విన్ అవుతారు. సో చూద్దాం గాయస్. అటు ఇటు కాకుండా వచ్చేసి అయితే టైలో ఉంది మ్యాచ్ వచ్చేసి. సో గాయస్ నేనైతే ఈ రౌండ్ వచ్చేసి అయితే ఓన్లీ స్నైపర్ తీసుకున్నా గాయస్. ఇప్పుడు వచ్చేసి అయితే ఫస్ట్ రౌండ్ అయితే వాడు ఇప్పుడు నా టార్గెట్ అని కాకుండా పక్కన ఉండి ఆదివాసిని అయితే కొడదాం గాయస్. అంటే ఆదివాసి అంటే వాటి బట్టలు అట్లా ఉన్నాయి గాయస్, అందుకే. సో చూద్దాం గైస్. నేను ఎలా వాళ్ళన్న గెలవాలి, నేనని గెలవాలి. వాళ్ళనైతే అసలు గెలవ నేనైతే ఫస్ట్ మ్యాక్సిమం అయితే గెలవ నేను. నా తాన్నవాడిని ఎవరిని గెలవలేను గైస్ ఇప్పటివరకు అయితే. లైక్ యూట్యూబర్స్ అయితే కాదు, వీడికి పడ్డది అనుకున్నట్టు వీడికి పడ్డది. ఒక్క నిమిషం ప్లాక్ అయినాయి. వీడియో ఒకటి ఛార్జర్ ఫస్ట్ పట్టుకుని వచ్చి పెద్ద అని గ్లూ వాల్ బాగా కొట్టుకున్న పుట్టకొచ్చి అమౌంట్ వేయాలి గైస్ వీడికి. అరే గ్యాస్ అమౌంట్ వేద్దాం అన్నప్పుడు ఇలా కన్నా పోను. ఆగు యాడికి వస్తాను నాకు. యాడికి వస్తాను. అరే నీకు అనవసరంగా ఫ్రీగా బ్రెజిలియన్ సెన్సిటివిటీ ఇచ్చింది తప్పు పని చేసిండ్రా. మీ ఇద్దరికి ఇచ్చి తప్పు పని అనవసరంగా చేసిన అంటాను. అందుకే ఇచ్చింది చూడు నన్ను. నేను అనుకోలే అంటే వీళ్ళు నాకు ఆల్రెడీ సూపర్ చాట్ చేసి బ్రెజిలియన్ సెన్సిటివిటీ దానికే తీసుకున్నారు గైస్. ఆ తర్వాత మళ్ళీ అప్పుడైతే వాళ్ళ వీడియో పెట్టినందుకు మళ్ళీ అప్పుడు వచ్చి గొడవ చేసి ఇప్పుడు రారా చూసుకుందని చెప్పి మళ్ళీ అప్పుడు గైస్ నేను ఇచ్చే బ్రెజిలియన్ సెన్సిటివ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు వచ్చి అయితే నాతో అయితే ఛాలెంజ్ అడిగారు గైస్. M1 గైస్ ఒక్క నిమిషం గైస్. ఇక్కడ వచ్చేసి M1 సోన్ ఉంది రమ్మన్నాడు గైస్. వాళ్ళ నేను అయ్యాల బరాబర్. అది మాత్రం వాళ్ళని ఉండాలా లేకుండా నేనన్నా ఉండాలా. ఎట్లయితే అట్టండి గైస్ చూసుకుందాం. దొరికింది రండ్రా. ఇప్పుడు మీరా నేను రండి. స్ప్రే ఆడతారా అక్కడ స్ప్రే ఆడతారా రండి. పుట్టగా స్ప్రేలే సెంటు లేదు రండి. మీరు నేను చూసుకుందా రండి.
ఆహా! అమ్మ ప్యాకేజ్ ఇల్లు అమ్మ ఎంత డ్రాపర్. ఒక్క నిమిషం ఆగు. 1, 2, 3, 3, 2 1 గో. అరే రాలే గైస్. ఒక్క నిమిషం వెయిట్. అరే 3, 2 1 గో. అరే గైస్ ఏంది గైస్ దూకానికి రావట్లే. వాళ్ళు తీసారు ఏం కాదులేండి. ఒక నిమిషం టైం పాస్ చేస్తా. అమ్మమ్మ సాయిరాం. అమ్మమ్మ వచ్చే హే గైస్ పల్లె. అరే అబ్బా గైస్ ఇప్పుడు పడుతుంది. హే అది ఆహా ఒక టీమ్మేట్ వచ్చిన అప్పయ్య అప్పుడే ఉరుకొచ్చినావు. ఏంది అప్పుడే సిగ్నల్ ఇచ్చిందా మీ ఫ్రెండ్? నువ్వే ఆడికి ఉరుకుతాను. ఏడో నేను ఆడికి పోలే. నీ పక్కన నా చూసుకుందా నువ్వో నేను ఇందాక నుండి చూస్తాను. కొద్ది ఎక్కువ చేస్తాను. రా చూద్దాం దా నువ్వో నేను అద్దా. ఏడుగా స్ప్లాష్ మ్యాన్ రే ఏడుగా దొరికా. యాడికి ఉరుకుతాను. యాడికి దాదా రా దాంట్లో వాడే బాంబులు వేసుకుంటాడు. హై గస్ పడ్డది గస్ ఉరుకు. హై అరే గస్ ఏంది గస్ తగల. అమ్మని అమ్మ జోన్ వచ్చి అరే జోన్ వచ్చింది. అరే దగ్గరకు వచ్చింది. లేదు అమ్మడి అమ్మ ఉరుకులే ఉరుకు. అమ్మ గాయస్ ఇంతలా మిస్ గాయస్ మొత్తం గాయస్ జర్రుంటే చచ్చిపోతుంది గాయస్ స్కోర్ వచ్చేది 6-6 గాయస్. సో చూద్దాం గాయస్ ఎవరైతే విన్ అవుతారో ఈ మ్యాచ్ వచ్చేసి. గాయస్ ఈ మ్యాచ్ వచ్చేది M&W అని వాడతా. సెకండ్ అడుగు వచ్చేసి గాయస్ ఓన్లీ స్నైపర్ వాడతా. చూద్దాం గాయస్ స్నైపర్తో కొడదామా లేకపోతే ఫిస్ట్తో కొడదామా లేకపోతే జోన్లో చంపుదామా. లాస్ట్ 3 అయితే నేను డిసైడ్ చేస్తా. ఏమో గాయస్ ఇప్పుడైతే నా మైండ్లో వచ్చేసి స్నైపర్ని మధ్యలోకి వెళ్ళాక ఫిస్ట్ అవుతుంది. తర్వాత జోన్ అవుతుంది. ఏమవుతుందో నాకే తెలియదు. ఒక్క నిమిషం చూద్దాం గాయస్ ఏమొస్తుందో. నేనైతే మ్యాక్సిమం ఇప్పుడు స్నైపర్ అనుకున్నా. స్నైపరా చూద్దాం గాయస్ దేంతో దాంతో కొడదాం గైస్. కానీ లాస్ట్ రౌండ్ వచ్చేసి అయితే చేతితో కొడితే ఏం మాటది కానీ ఫిష్తో కొడదాం గైస్ ఫిస్ట్ కూడా వద్దులేండి గైస్ జోన్లను చంపుతాం గైస్ లాస్ట్ టైం మాత్రం. నా చేతిలో ఇప్పుడు చచ్చినోడు మాత్రం ఇక నాతో జీవితంలో గేమ్ ఆటు జీవితంలో నా జీవితం అంతా నాతోనే అడిగాడు. నువ్వేనా ఫస్ట్ చచ్చినోడు ఇదా చూసుకుందాం. అని చేస్తాను ఇలా నువ్వే అమ్మడి ఇద్దరు వచ్చే ఫస్ట్ వీడిని కొట్టాలి కదా. వీడి కొద్ది డ్యామేజ్ కొడితే ప్యాక్ వేసుకున్నాడు ఉట్టిగా అట్టా అని చూస్తాను నేను. అది ఇప్పుడు వీడు వేసుకుంటాడు ప్యాక్ వేసుకుంటాడు. నువ్వే బ్యాలెన్స్ నువ్వు పక్క డ్యామేజ్తో వాడేపోతున్నావు. అప్పుడు వీడు పడిపోయింది సార్. నువ్వేరా పండుకుంటా అంటే నువ్వే వాడికి రివైవింగ్కి కొత్తాను పండ పెడతా అంతే వస్తే ఏమో. అర్రే గాయస్ అమౌంట్ ఇద్దాం ఉన్నప్పుడల్లా ఇది వస్తుంది గాయస్. విన్ వచ్చేసి అయితే జోన్లో అయితే చంపుదాం కాసేపు అయితే ఆడుకున్నాం విన్ వచ్చేసి అయితే. ఇంకా జోన్ వచ్చి చాలా దూరం ఉంది. వచ్చే లోపల టైం పట్టవచ్చు. కాకపోతే విన్ అయితే ఆడుకుందాం. దగ్గరికి పోదాం. డింగ్ అరే గాయస్ గింత మిస్ గాయస్ అడిగి అసలైతే అమ్మడేమో జోన్ ఉరుకు. అరే మా గాయస్ ఏంది గాయస్ జోన్ నన్ను చంపడానికి అమ్మడి అమ్మ గట్టి కొట్టే వస్తావు మెడికిట్ దిద్దుకొని వస్తావు. ఓకే పాప అరే జూన్ మళ్ళీ జూన్లోకి పోసేస్తాను నేను నేనేమని గైస్ అనుకున్నట్టయితే మనైతే జోన్లో అయితే చంపుతున్నా. అరే గైస్ మరి జోన్లో రావట్లే వచ్చా ఊడిడు గ్యాస్ అనుకున్నట్టు వచ్చేసి గాయస్ లాస్ట్ రౌండ్ కూడా అయితే జోన్లో అయితే చంపాము. సో గాయస్ చూసారు ఇంకెందుకు లేట్ చేస్తున్నారు. ఎవరైతే మన ఛానల్లో కొత్తగా వచ్చారో లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. కామెంట్ సెక్షన్లో వచ్చేసి అయితే కామెంట్ చేయండి గాయస్. సో గాయస్ నేనైతే లాబీలో మాట్లాడిన తర్వాత వచ్చేసి అయితే వాళ్ళనైతే ఇన్వైట్ చేసి మాట్లాడతాను. అప్పటిదాకా వెయిట్ అండ్ సీ. సో ఇది గాయస్ ఈరోజు వచ్చేసి వీడియో అనమాట. సో గాయస్ ఇంకెందుకు లేట్ చేస్తున్నారు, ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేయండి గాయస్. నాకు తెలుసు ఫ్రీ ఫైర్ ఆడే వాళ్ళ మనసు అయితే చాలా అంటే చాలా మంచిది. వాళ్ళు ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ కోసం అయితే ఎంతో ఆలోచించారు. సో గాయస్ ఉంటాను ఇంకా ఇదే వీడియో వచ్చేసి.